నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏం చాచా అర్జున్ గారు రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇస్ హి ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి పెట్టి. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ కి టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ. ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్ కూల్. నజీరా, బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना। नो 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 नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब। yes yes I understand. Oh, this is my daughter Nazira Khanum. हेलो बेटी। ఇండియాలో చదువుతోంది. अच्छा, फिर मिलेंगे फाजिल साहब। ఓకే, ఖుదా హాఫిజ్. खुदा हाफिज। आ जाओ बेटी, ఎలా ఉన్నావురా? क्या नजीरा, इतनी दुबली हो गई? इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? అబ్బాజాన్ కి అబద్ధాలు కూడా వచ్చా? అబద్ధాలా? నేను ఏడిస్తే మీకు నచ్చదు కదా? హే ఎందుకు ఏడిపించారు? హే, నీ బాబాయ్ నీతో ఏం చెప్పాడ్రా? మీకేదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? కాంట్ యు సీ మీ ఇన్ ఫుల్ షేప్? ఐఎమ్ హేల్ అండ్ హెల్తీ. లీవ్ దట్. ఇండియాలో ఉంది. అలాగే ఉంది. చూడ్డానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. దట్స్ అ గుడ్ ఫీలింగ్. స్టడీస్? ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్? ఇంట్రెస్టింగ్. రాజారాం? ఇంట్రెస్టింగ్. చాచాకు కూడా తెలీదే, మీకెలా? తెలిసిపోతుంది. నానని కదా. నచ్చాడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే
మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండు వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా? ప్రేమ కూడా తినదు కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే. లైఫ్ లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను. ట్రై చేయొచ్చు కదా? నాన్న కోసమా, మతం కోసమా? గౌరవం కోసం. నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఇంటిగట్టి ఉంటుంది. మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమో కానీ లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిగా ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈరోజు సుల్తాన్ ఫాజిల్ హుజైన్ నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగెట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా? రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు, అనుమానంతో కాదు. ఆ సమాజానికి రిప్రజెంటేటివ్ గా. అది అయిన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా, అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరు వద్దనాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకిష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? వద్దమ్మా, వద్దు. నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను. వదిలేయమ్మా, నా చావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బజాన్తో ఇలాగేనా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్ గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు. ఆయన అలాగే అంటారు, కానీ డెసిషన్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నేదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా?